గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తీర్థయాత్రలకు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన దుర్ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మృతుల సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఘోరమైన దుర్ఘటన. ఎందుకంటే తెల్లారేసరికి ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి వార్త బయటకు రాగానే ప్రతి ఒక్కరు కూడా వణికిపోయారు. ఎందుకంటే ప్రయాణాలు చేయాలంటేనే ఒక రకమైన భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఎప్పుడు ఎలా ఏ ప్రమాదం జరుగుతుందో తెలీదు. ఎలా ప్రయాణిస్తున్న వారు అటు నుంచి అటు తిరిగి రాని లోకాలకు ఎలా వెళ్ళిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అతివేగం ప్రమాదాలకు ప్రధానమైన కారణమవుతోంది. ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్ బస్‌గా తెలుస్తోంది. ఈ బస్సు మొదట భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారిని దర్శనమైన తర్వాత అన్నవరం వస్తూ ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంకు దగ్గరలో అంటే తులసిపాకలకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరమైన దుర్ఘటన జరిగింది. అలా ఘాట్ రోడ్‌లో వెళ్తున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు ఇద్దరు డ్రైవర్లతో పాటు 37 మంది వరకు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే 10 వరకు మృతులు ఉన్నారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇమ్మీడియేట్‌గా రెస్క్యూ చేసి గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్‌కైతే తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం, అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనిత అక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకు ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది, మృతుల వివరాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తోంది, ఎన్ని రోజుల పాటు తీర్థయాత్రలకు బయలుదేరింది, ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు ఈ ఘోరమైనటువంటి దుర్ఘటనకు సంబంధించి వచ్చినటువంటి విజువల్స్ దృశ్యాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అందులో చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. మా వారిని కోల్పోయాము అంటూ, అయ్యో ఇంతలాగా నలిగిపోయారు బస్సులోని అంటూ వారు చెప్తున్న మాటలు కూడా ప్రతి ఒక్కరిని గుండెలు పిండేస్తున్నాయి. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఒక్క ప్రమాదంలోనే ఒక్క దుర్ఘటనలోనే 10ల వరకు మృతులు ఉండటం అనేది మరింత బాధాకరమైన విషయం అని చెప్పాలి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత కూడా అనేక ప్రమాదాలు మనం చూసాం. గోవా నైట్ క్లబ్ కావచ్చు, ఇలా చాలా చాలా హాంకాంగ్‌లో జరిగినటువంటి భారీ అంతస్తుల ప్రమాదం. ఇవన్నీ ప్రపంచంలో ఏ ప్రమాదాన్ని చూసినా ప్రతి ఒక్కరిలో ఒక రకమైన పానిక్ కనపడుతోంది. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం కావచ్చు, ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలకి కారణం అతి వేగం, నిర్లక్ష్యం, డ్రైవర్లకి రెస్ట్ లేకపోవడం, లేకపోతే నెగ్లిజెన్సీ, సెల్ ఫోన్లు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉండటం, ఇలా రకరకాలుగా ప్రమాదాలకు అనేక విషయాలు కారణమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అక్కడి నుంచి ప్రయాణమైనటువంటి ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అన్నవరం వెళ్తూ మారేడుమిల్లి సమీపంలో ఇలా ప్రమాదానికి గురి కావటం, లోయలో పడిపోవటం అనేది చాలా బాధాకరమైన దుర్ఘటనగా చెప్పొచ్చు. ఇందులో ఇప్పటికే 10 మంది పైన చనిపోవటం, చాలా మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా బస్సు ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తూ అదుపు తప్పి అలా పల్టీలు కొడుతూ కింద లోయలో పడిపోయింది అంటే, ఆ కిందకి వెళ్తున్నప్పుడు కూడా వీరెవరు కూడా నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చినటువంటి దృశ్యాలు కూడా చీకటిగా కనపడుతోంది. వీరెవరు కాన్షియస్‌లో లేరు. ప్రమాదం గురించి అడిగితే ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ ప్రమాదం ఈ బస్సు లోయలో ఎన్ని గంటల సమయంలో పడింది, ఆ సమయంలో అసలు ఏం జరిగింది, ఏవైనా వెహికల్స్ ఎదురుగా వస్తూ ఉంటే తప్పించిపోయి అదుపు తప్పి బోల్తా పడిందా, ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ మోతుగూడెం పోలీసులు విచారణ తర్వాత వెల్లడవ్వాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క ప్రమాదంలో ఎంతమంది మృతి చెందటం అనేది చాలా బాధాకరమైన ఘటన. తెల్లారే సరికి ఈ దుర్ఘటన గురించి వచ్చినటువంటి వార్తలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు పోలీసులది, ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగతమైన బాధ్యతగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే డ్రైవర్లు చాలా బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్టర్‌నేట్‌గా కూడా ఇద్దరు డ్రైవర్లు ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇద్దరిలో ఎవరు ప్రమాదం, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎవరు కొద్దిపాటి నిర్లక్ష్యంతో వ్యవహరించినా కూడా ప్రమాదాలు జరగడానికి కారణమవుతోంది. అలాగే ఘాట్ రోడ్‌లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఈ జీపులు, ట్రక్కులు కూడా
కూడా బోల్తా పడినటువంటి ఘటనలు చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఏంటంటే వెదర్ కండిషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలే వింటర్ ఈ సమయంలో కూడా ఘాట్ రోడ్‌లో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో, ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా ఇమ్మీడియేట్‌గా అది ప్రమాదానికి కారణమవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక్కడ కూడా అసలు ఎగ్జాక్ట్‌లీ ఈ బస్సు అలా ప్రమాదవశాత్తు లోయలో పడడానికి ఇంకేదైనా వెహికల్ అడ్డొస్తే తప్పించిపోయి జరిగిందా? లేకపోతే ఈ స్నో వల్ల రూట్ క్లియరెన్స్ లేకపోయిందా? లేకపోతే డ్రైవర్ అతివేగంగా పోనిచ్చడం వల్ల జరిగిందా? ఇవన్నీ కూడా అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రస్తుతానికి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్లారు అంటే సో, టెంపుల్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళే వరకు కూడా మాక్సిమం రిలాక్స్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకోవాలనే ప్రయత్నమే అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి. సో, ఇప్పటికి మాత్రం అక్కడ కనపడుతున్న దృశ్యాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. చాలామంది గగ్గోలు పెడుతూ, ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ వీడియోలో వినపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో ఇంతమంది మృతులు ఉండటం చాలా బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలిచ్చింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు